నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం, ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, ఈ శనివారం చాలా అద్భుతమైనటువంటి కాంబినేషన్ లో వస్తున్నటువంటి రోజు. ఎందుకంటే శనివారము అలాగే అనురాధ నక్షత్రం రావటం. అనురాధ అసలు శని నక్షత్రాలన్నీ కూడా చాలా పుణ్యప్రదమైనటువంటి నక్షత్రాలుగా అభివర్ణిస్తుంటారు. అందులో పుష్యమి అయితే చెప్పనే పని లేదు. అనురాధ కూడా చాలా పుణ్యమైనటువంటి నక్షత్రంగా చెప్తుంటారు. అలాగే సాక్షాత్తు పరమాచార్య గారి నక్షత్రం కూడా. అందుకే తమిళులు అనూషాన్ని చాలా వైభవంగా చేస్తూ ఉంటారు. మరి శనివారం అనురాధ నక్షత్రం రావటం ఎట్లా చూడొచ్చు, ఎట్లా వినియోగించుకోవచ్చు రేపటి శనివారాన్ని? సహజంగా మనకి పుష్యమి గురువారం, అలాగే పుష్యమి ఆదివారం, కొన్ని నక్షత్రాలు హస్త ఆదివారం, ఇలా కొన్ని నక్షత్రాలు అంటే కాస్మిక్ నక్షత్రాలు. ఒక్కొక్క నక్షత్రానికి ఉన్నటువంటి క్వాలిటీ ఆ రోజుల్లో అనుసంధానం చేసుకున్నప్పుడు అనురాధ నక్షత్రాధిపతి శని. ఆ రోజు వారంలో శనివారం శని హోరతో మొదలవుతుంది కాబట్టి ఇంకా ఆ విశేషమైనటువంటి ఫలితం విశేషంగా ఉంటుంది. ఇదంతా ఎందుకు ఇప్పుడు నా జీవితం, నేను తీసుకున్నాను, నా జన్మలో నేను చేసినటువంటి ప్రారంధ కర్మలు, ఆయన కర్మకారకుడు కాబట్టి ఆ కర్మల్ని మనం మార్చుకోవటానికి, చేసే సత్కర్మలు ఆచరించడానికి, అంటే మనిషిని కదా, నాలో ఆ శక్తి తక్కువగా ఉంది కాబట్టి, బలహీనుడిగా ఉన్నాను కాబట్టి బలాన్ని పుంజుకోవడం కోసం చేసేటప్పుడు ఆ శక్తివంతమైనటువంటి రోజు లేకపోతే శక్తివంతమైనటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎక్కువ చేయాలి, ఎక్కువ చేయలేం కాబట్టి సూక్ష్మములో మోక్షాన్ని ఎతుక్కుంటూ ఉంటాం కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తూ నాటిలో కాస్మిక్ నక్షత్రాల్లో ఇవి అనురాధ నక్షత్రం శనివారం కలిసి రావడం చాలా విశేషం. అంటే శనికి సంబంధించి కర్మలు, అంటే మనం చేసే కర్మ ఏదైతే ఉందో, ఆయన కర్మకారకుడు. మనం అనుభవిస్తున్నటువంటి దుష్కర్మ ఏదైతే చెడు కర్మ ఉందో దానికి ఆయన లెక్కల మాస్టర్ కాబట్టి త్వరగా ఆ హోంవర్క్ ఏదైతే ఉందో దాన్ని త్వరగా నీట్గా చేసి ఇవ్వగలిగితే, చూపించగలిగితే ఆయన మనకి పాస్ మార్కులు వేసి ఈ క్లాస్ నుంచి నెక్స్ట్ క్లాస్ కి పంపిస్తాడు. ఆయన పంపించకపోతే మనం నెక్స్ట్ క్లాస్ అంతే, అక్కడే అదే చక్రంలో తిరిగి కొట్టుకుంటూ మళ్ళీ కర్మలు చేస్తూ అక్కడే ఉంటాం. అందుకని మంచి కర్మలు ఆయనకంటే చాలా మంది, అంటే మనం తైలాభిషేకం ఆయనకి ఇష్టం, నూనెతో అభిషేకించాడు. ఆయన అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఏదైనా సరే అక్కడ జిడ్డుకి కారకుడు. సూర్యనారాయణమూర్తి కిరణంలో ఒక కిరణం, మిత్ర అనే కిరణం జిడ్డును కలిగిస్తుంది. ఆ నువ్వులలో ఉండేటువంటి నూనెకి కారకుడు తండ్రి. అంటే మనం భక్తితో, ఎంత భక్తితో ఉంటాం అంటే సూర్యుడిని ఆరాధించడం లేకపోతే శనిని ఆరాధించడం, దీనివల్ల ఏమొస్తుంది అంటే జ్ఞానం వస్తుంది. పనిష్మెంట్ వల్లే కదా నీకు ఇది రైట్ ఆర్ రాంగ్ అని తెలిసింది. కరెక్ట్. అందుకని అభిషేకించడం ఒక ఎత్తు అయిపోయింది, అలాగే నువ్వులతో పూజ చేయటం, ఉపవాసం ఉండటం, ఆ రోజు నూనెకి సంబంధించినవి తినకపోవడం సహజంగా చేస్తూ, మరి సత్కర్మ ఏది? సేవక. శనీశ్వరుడు సేవకా వృత్తి. మనం చూడండి, మన ఇంట్లో పనిచేసే సర్వెంట్స్ అందరూ కూడా సేవకులు. వాళ్ళని మనం సత్కరించటం. నేను అదే చెప్తుంటాను, మనకు బాగా ఎక్కువ సేవకులు ఎవరు అంటే, మనం పాడేసినటువంటి మనం వాసనను కూడా భరించలేం. దుర్గంధం వస్తుంది, పెంట పక్కన వెళ్తూ కూడా ముక్కు మూసుకుంటాం. కానీ అదే పెంటలో పని చేస్తూ మనం చేసినటువంటి పెంటను శుభ్రం చేస్తున్నట్టు, డబ్బులు ఇవ్వడం కాదు, అక్కడ మనం ఎన్ని డబ్బులు ఇస్తే మాత్రం ఇవ్వడం చేయగలం. ఇంటి పాకి పనినే మనం చెయ్యము, అలాంటిది వాళ్ళు చేస్తారు. వాళ్ళని, ఆ సేవకులని సత్కరించడం. అంటే ఇంట్లో పనివాళ్ళు కదా అని చెప్పేసి చాలా మంది దుర్భాషలు మాట్లాడుతూ ఉంటారు. దుర్భాషలు, మినిమం రెస్పెక్ట్ ఇవ్వరు. ఏదైనా పోయింది అంటే మొదట వాళ్ళని అనుమానించడం. అసలు నిజంగా ఇది మళ్ళీ పాపకర్మను మూట కట్టుకోవడమే కదా. 100% నిజంగానే వాళ్ళు దొంగలించలేదు అని అనుకుందాం,
దొంగలించరు. ఎందుకు దొంగలిస్తారు? అంత అంత ఇది ఉన్నప్పుడు అంత కష్టపడి పని చేసుకోరు. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. ఉంటారమ్మా, సహజం. దానికి కారణాలు కూడా కోకొల్లలు. ఇప్పుడు చాలా మంది ఉంటారమ్మా, నేను వాళ్ళతో మాట్లాడా, వేల కోట్లలో ఉంటారు. వాళ్ళు వేల కోట్లు సంపాదించేసి ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర సేవకులు ఎవరు ఉంటారు? డ్రైవర్స్, ఇంట్లో పని వాళ్ళు, ఇక నెంబర్ ఆఫ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కళ్ళు ఉంటారు. వీళ్ళని ఎంత దారుణంగా చూస్తారంటే, డ్రైవర్తో ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఈయన భోజనానికి ఇంట్లోకి వెళ్తాడు, లేకపోతే వేరే చోటకి ఎక్కడికి వెళ్తాడు, నువ్వు వెళ్ళి భోజనం చేసి వచ్చాయి. ఎక్కడికి వెళ్ళి భోజనం చేసి వస్తాడు? రెండు మెతుకులు కదా. లోభత్వం చూడండి, ఎంత పిసినారుతాను. అంటే ఇక్కడ ఇది అంతా ఎందుకు మాట్లాడుతాం? అనురాధ శనివారం గురించి మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మీ ఇంట్లో పని చేయడానికి పని వాళ్ళు రావట్లేదు అంటే శని ప్రభావం. అంటే నీ కర్మని నీకు చూపిస్తున్నాడు. నీ కర్మని నీకు చూపిస్తున్నాడు అంటే నువ్వు ఎక్కడో వాళ్ళ విషయంలో తప్పు చేసావు కాబట్టి నువ్వు చాలా మంది ఇళ్లలో పని వాళ్ళు దొరుకుతున్నారు, వాళ్ళకి చేస్తున్నారు. చాలా మంది చాలా బాగా చూసుకుంటారు. ఇంట్లో కన్న కూతురుతో సమానంగా చూసుకుంటారు. అలాగే చూసుకోవాలి కూడా, 100% చూడాలి. అంటే అలా చూస్తేనే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతాం. లేకపోతే పనిష్మెంట్ 100% ఆయన చూపించేస్తాడు. అలా మనం అంటే దీనికి ఇంతకన్నా ఇంకా కిందకు వెళ్ళి సేవ చేయటం అంటే, ఎవరైతే జిహెచ్ఎంసీ మనకు అందరి పనులు చేస్తున్నారు వాళ్ళని సత్కరించటం, మీ ఇంట్లో పనిచేస్తున్నటువంటి మనతో పాటు సహజీవనం చేస్తూ మన కష్టాల్లో భాగం పంచుకుంటూ, మన కష్టాల్లోనే భాగం పంచుకుంటూ, మనం చేయలేము, ఒంట్లో బాగోపోతే సేవ చేస్తాం. అలాగే హాస్పిటల్స్లో సేవ చేసేవాళ్ళు, వీళ్ళని సత్కరించడం, వాళ్ళకి ఏదైనా ఆరోగ్యకరమైనటువంటిది వాళ్ళకు ఉపయోగపడేది డొనేట్ చేయటం, వాళ్ళని సంతోషపరచడం, ఏదైనా బట్టలు ఇవ్వటం. అప్పుడు మనకి మన జాతకంలో శని ప్రారంభ కర్మల్లో ఎక్కడైతే శని ఇబ్బంది పెడుతున్నాడో వాటి నుంచి మనకు పరిష్కారం లభిస్తుంది. బ్యూటిఫుల్ సార్, ఎంత చక్కగా చెప్పారు. ఇది అవసరం, ఇలాగే కదా రెమెడీస్, ఇలాగే చేసుకోవచ్చు, ఇలాగే చేయాలి. ఇప్పుడు నువ్వు చేసే కర్మ ఏదైతే ఉందో అది పూజ రూపంలో దేవాలయానికి వెళ్ళడం ద్వారా మన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తుంది. అంటే దానికి ఈయన ప్రతిరూపం అని ఈ విషయాన్ని మనకి ఎవరు చెప్పారు? అప్పుడు అక్కడ నుంచి కిందకు వచ్చి అక్కడ గుడి శుభ్రం చేస్తున్నటువంటి స్వీపర్స్ వాళ్ళని సత్కరించడం, ఇలా చేయడం, ఇదే ధర్మం చెప్పి. ఏదైనా ఫ్రూట్స్ పంచిపెట్టమంటారా, బట్టలు ఇమ్మంటారా, ఏం చేయమంటారు? అదేనా మమ్మీ అంటే ఇప్పుడు అది నా శక్తి, మనసులో నుంచి ఏమనిపిస్తుంది? చెరిపోయిన పాత బట్టలు కాకుండా వాడేసి నాకు పనికిరావు కాబట్టి వాళ్ళకి ఇవ్వటం కాదు, నువ్వు వాడుకుంటూ కొంత అయిపోయింది, ఇంకొంచెం పని చేస్తుంది, ఇంకొక 2-3 నెలలు పని చేస్తుంది, అలాంటివి ఇవ్వాలి. అంటే కొత్తవి కొని వచ్చే అంత విశాల హృదయం ఉండి ఇవ్వండి, అంత సంపాదిస్తే చాలా సంతోషం. ఇంకా అంతకన్నా సంతోషం ఇక నీకు భగవంతుడి ఆశీర్వాదం అంతకు మించి ఉండదు. సినిమాకి వెళ్తే 2,000 1,500 అయిపోతున్నాయి, 500 పెట్టో చీర కొని ఇవ్వలేమో మనం? అంత ఎందుక లోభత్వం? ఇప్పుడు రాబోయేదంతా ఎండాకాలం, చెప్పులు కొనివ్వటం అనేది చాలా విశేషం. అలాగే వాళ్ళు ఎండలో పడి, అంటే ఇప్పుడు ఎందుకు అడుక్కోవాలి, అడుక్కునే వాళ్ళని త్వజించండి, లేకుండా చేసేయండి. ఇంకా పుణ్యకర్మ చేయటానికి వాళ్ళు స్వీకరించే వాళ్ళే లేరు. దానం చేస్తే చచ్చిపోతాం. ఎలా వెళ్తుంది పాపకర్మ? పెడితేనే కదా. అంటే వాళ్ళు ఏదో కర్మ చేశారు కాబట్టి ఈ జన్మలో వాళ్ళు ఆ కర్మ తీసుకున్నారు. వాళ్ళని సోమరిపోతులు చేసేస్తున్నారు, వాళ్ళకి అన్నం పెట్టద్దు. కొంతమంది అన్నదానం చేస్తూ ఉంటే సోమరిపోతులు చేస్తున్నారు అని అభివర్ణించేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే అన్నదానం విషయంలో అన్నదానం కాదు, అన్న ప్రసాద దానం చేయాలి. అన్న ప్రసాదం చేయండి, అది వాళ్ళలో వాళ్ళు చేసిన కర్మలకు ముక్తి లభిస్తుంది. అన్నదానం చేయడం సోమరిపోతులు పెంచడం ఎక్కడ అంటే, వాళ్ళు ఎవరు సాధారణంగా గుళ్ళ దగ్గర ఉండేవాళ్ళు మీరు చేసే అన్నదానానికి రారు. వాళ్ళు రారమ్మా, వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి తెలుసు అది. కొంతమంది ఉంటారు సోమరిపోతులు, మెట్ల మీద పడుకుని, గొళ్ళ దగ్గర మెట్ల మీద పడుకుని వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు వాళ్ళు సోమరిపోతారు. వాళ్ళని అక్కడ కూడా మీరు అన్న ప్రసాదం చేయండి. వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత 10-15 నిమిషాలు నామస్మరణ చేస్తేనే, చేసిన తర్వాత అన్నప్రసాదం పెట్టండి, వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. ఏదో నా గొప్పని పూర్తిగా ఇంట్లో వండేసి పట్టుకొచ్చి నేను అన్నదానం చేస్తానంటే అది నిజంగా సోమరిపోతులను పెంచడమే. సో నామస్మరణ చేయించండి. అది దేవాలయాలకి డొనేట్ చేస్తే, దేవాలయాల్లో కంపల్సరీ నామస్మరణ చేసిన తర్వాతే అన్నప్రసాద వితరణ చేస్తారు. అన్నదానం తప్పు, అన్నదానం నిజంగా సోమరిపోతులనే పెంచుద్ది. అన్నప్రసాద వితరణ వాడిలో ఉన్నటువంటి భక్తిని పెంచుద్ది, వాడికి ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తారు. మీరు నాకు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇలా చెయ్యొద్దు. నిజంగా దేవాలయాలకు ఇవ్వండి, వాళ్ళు అక్కడికి వచ్చి చేస్తారు. అలాగే మన కింద పని చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రేమిస్తూ చక్కగా వాళ్ళని సత్కరించండి అని చెప్తున్నారు ఈ సాటర్డే. అంతేనా? అద్భుతంగా
చాలా శనీశ్వరుల వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. beautiful. ఒక చిన్న నామాన్ని తప్పకుండా చేద్దామా? తప్పకుండా అనురాధ నక్షత్రం కదా. తప్పకుండా. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్చరాయ నమః. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్చరాయ నమః. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్చరాయ నమః. మీరు కూడా చెప్పండి. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్చరాయ నమః. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్చరాయ నమః. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్చరాయ నమః. అద్భుతం సార్, చాలా చక్కగా ఆయనకి ఇష్టమైనటువంటి కలర్ లో కూడా ఉన్నాం కాబట్టి రైట్ సార్, చాలా చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారు. ఇది లైవ్ కూడా ఉంటుంది సాటర్డే పూట, చక్కగా వినండి. శని భగవానుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. ఓన్లీ వినేస్తే ఆయన సంతోషపడడు. చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో మనలో మార్చుకోవాల్సినటువంటి గుణాలను మార్చుకుంటే మాత్రమే ఆయన సంతుష్టి చెందుతారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.